నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుంభమేళాకు భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం అయోధ్యకు పోటెత్తిన భక్త జనసాంద్రం. పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక. చిన్నారులను హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారన్న కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వీడియోను ట్వీట్ చేసిన హరీష్ రావు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు. అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం అయోధ్య రామల్లాను దర్శించుకునేందుకు భక్తులు ఎగబడుతున్నారు. రోజు లక్షల సంఖ్యలో జనం బాలరామయ్యను దర్శించుకుంటూ పులకించిపోతున్నారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న అయోధ్య ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తున్న భక్తులు అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం రామయ్య సన్నిధికి తరలి వస్తూ ఉండటంతో అయోధ్య వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎలక్ట్రానిక్ చిప్లు ట్యాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలుచోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. నిందితులు గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి 4 చిన్నారులను రక్షించి 11 మందిని అరెస్టు చేశారు. పిల్లల్ని కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్ భగవాన్, రమా శ్రావణి, వినయ్ కుమార్, స్వాతి, రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 ఫోన్లు, 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారని చిన్నారెడ్డి చెప్పాడని బీఆర్ఎస్ నేత సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ మేరకు చిన్నారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్ను ఎక్స్ వేదికగా జత చేశారు. ఓట్లను కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఇస్తామని హామీ ఇచ్చి 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఈడీ, సిబిఐ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుమోటోగా తీసుకుని కేసులు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు హరీష్ రావు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.